మీకు తెలుసు. గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు లాకావత్ ధనవంతి గారు, సరళ మేడం సుదీర్ఘంగా 5 సంవత్సరాలు చైర్మన్ పదవిని అనుభవించింది. ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ మంత్రి హోదా. ఆయన కింద 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ పార్టీలో మొదటగా రెడ్డి నాయక్ గారు ఇందులో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన సీనియర్ అంటుండే మనం. ఆయన తర్వాత ఈ కుటుంబం మాత్రమే, డాక్టర్ లక్ష్మణ గారి కుటుంబం మాత్రమే ఇప్పుడు నవస్టీల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తలు ఉంటారు. అట్లాగే పిసిసి మెంబర్గా కూడా ఉన్నారు. కాబట్టి మా యొక్క ఈ అందరి సమక్షంలో మీ అందరి అనుమతితో సార్కు ఒక చిన్న శాల్వతోటి ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేసుకుందాం. అనంతరం మన కార్యక్రమాన్ని పరిచయ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ యాక్చువల్లీ పార్లమెంటరీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే లేదు. బట్ ఇక్కడ మహబూబాబాద్ పార్లమెంటరీలో చాలా హీట్ ఎక్కిస్తూ ఉంది. ఇక్కడ ఎంపీ అభ్యర్థులు నేనని చెప్పేసి ఇక్కడ ఒక 4-5 పేర్లు అయితే వినిపిస్తూ ఉంది. అందులో మేజర్గా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారి పేరైతే వినిపిస్తూ ఉంది. లక్ష్మీనారాయణ నాయక్ గారు రోజుల వారీగా కుల సంఘాల పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఎంతవరకు వెళ్ళబోతుంది, టికెట్ అనేది రాబోతుందా, వస్తే స్ట్రాటజీ ఏంటి, ఏం చెప్పి ఓట్లు అడగబోతున్నారు, అదే తెలుసుకుందాం. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, యాక్చువల్లీ మీ పొజిషన్ ఏంటిది, కుల పెద్దగా ఉన్నటువంటి మీరు, మీ పొజిషన్ ఏంటిది? నా పేరు తేజాత్ వాసు నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాది మహబూబాబాద్ నియోజకవర్గం, గూడూరు మండలం మాది. వాస్తవంగా డాక్టర్ లక్ష్మణ నాయక్ గారు మాకు 20 సంవత్సరాల నుంచి పరిచయము. ఏంటంటే జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మేము ఏ సందర్భాల్లో కూడా అతన్ని అడిగిన సందర్భాల్లో ఎప్పుడు కూడా జాతి మీద ప్రేమతోటి చూస్తాడు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ప్రస్తుతం అతను ఒక మేధావి, విద్యావంతుడు. అతనుకు అన్ని ఎంపీ పార్లమెంట్లో అంటే ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి అన్ని హంగులు ఉన్నాయి, అన్ని రైట్స్ ఉన్నాయి, అన్నిట్లో ఫిట్గా ఉన్నటువంటి క్యాండిడేట్. అయితే భాష కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా మనకైతే జబర్దస్త్గా మనకు ఉపయోగపడతాడు క్యాండిడేట్. కాబట్టి మేమైతే లంబాడి హక్కుల పోరాట సమితి తరపున ఇక్కడ మొత్తం భద్రాచలము, పినపాక, ఇల్లందు, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు 7 నియోజకవర్గాలు ఉంది. ఈ 7 నియోజకవర్గాల్లో మాకు పాత పరిచయాలు కూడా ఉన్నాయి. మేము గతంలో పార్టీలు కూడా పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి లంబాడి హక్కుల పోరాట సమితికి, జనశక్తి పార్టీకి మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి గ్రామాలలో, ఊర్లలో వెళ్ళి మేము చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో కమిటీలు పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నా సోదర భావం ఉన్నటువంటి లైక్ మైండెడ్ పీపుల్స్ అనేది తీసుకొచ్చి మేము ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఇక్కడ మొత్తం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోటి మీటింగ్ పెడతాం. రెండోది, అన్ని మండలాల్లో కూడా అదే స్థాయిలో, అదే స్టైల్లో మీటింగ్లు పెట్టి వారి యొక్క లక్ష్మీనారాయణ గారి యొక్క గెలుపుని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి దాని మీద మేము ముందుకెళ్తాం. కానీ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు. అంటే 7 నియోజకవర్గాల్లో లక్ష్మీనారాయణ గారికి పూర్తి మద్దతుగా మీదని చెప్పేసి మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, లాస్ట్ టైం మీరు వేరే అభ్యర్థికి మద్దతు చేసినటువంటి పరిస్థితి, ఈసారి లక్ష్మీనారాయణ గారికి మద్దతు చేస్తూ ఉన్నారు. ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్స్ ఇంకా రాలేదు, మేము ఎవరికి ఇంకా మద్దతు ఇవ్వలేము. ఏంటంటే ఇంకా రాబోయే రోజులలో మా కులానికి సంబంధించినటువంటి వారు, కుల సంఘానికి ఒక బాధ్యతగా వహిస్తున్నటువంటి మాకు మీ యొక్క ఆలోచన విధానం మాకు కావాలి. ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేను మీకు సుపరిచితుని కాబట్టి మీ సలహా సూచన మాకు కావాలి అన్న సందర్భంలో తప్పనిసరిగా మీరైతే రైట్ పర్సన్ కాబట్టి మీరు తప్పనిసరిగా వస్తే మేము స్వాగతిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే అభ్యర్థి కనుక వేరే ఆఫర్, పెద్ద మొత్తంలో ఒక ఆఫర్ మీ ముందు ఇక్కడ పెడితే ఏంటి మీ స్టెప్ ఏంటిది? అప్పుడు లక్ష్మీనారాయణ గారిని మీరు వదిలేస్తారా? ఎటువంటి ప్రలోభాలకు లోన్ కానటువంటి మేము ఎల్హెచ్పికి ఒక సిద్ధాంతం ఉన్నది. ఎల్హెచ్పిఎస్ అంటే ఒక నక్సల్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి. కాబట్టి మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని ప్రలోభాలకు లొంగవలసిన అవసరం మాకు లేదు.
రైట్ సార్, మీరు చెప్పండి మీ పేరు, యాక్చువల్లీ మీ హోదా ఏంటిది? అంటే కుల పెద్దంలో మీరు చాలా పెద్ద అని చెప్పేసి విన్నారు, కులాల్లో పెద్ద అని చెప్పేసి ఒక వింగ్లో మీరు పనిచేసినట్టుగా కొంత సమాచారం. మీరు ఏం చేయబోతున్నారు, అంటే మీ స్ట్రాటజీ ఏంటిది? నా పేరు గుగ్లోత్ భీమా నాయక్. నాది కొరివి మండలం తట్టుపల్లి. గత 25 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం. ఈరోజు ఇంకో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల నుంచి బరిలో ఒక 7-8 మంది పేర్లు వినబడుతున్నాయి. అందులో ప్రధానంగా డాక్టర్ లక్ష్మీనారాయణ గారని ఉమ్మడి వరంగల్ జిల్లాకు జెడ్పీ చైర్మన్గా పనిచేసిన ధన్వంతి మేడం గారు ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది. డాక్టర్ గారుగా పేదలకు అనేక వైద్యం సహాయం అందించారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే తప్పకుండా సార్కు గెలిపించడం కోసం ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో సదస్సుల పేరుతో మొత్తం సార్ని తీసుకెళ్ళి మొత్తం నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలతో తీసుకెళ్ళి సార్ను గెలిపించడంలో మా పాత్ర కీలక పాత్ర పోషిస్తాం. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే స్థాయిలో లేం, ఇప్పించే స్థాయిలో లేం, ఇవ్వమని చెప్పేంత స్థాయిలో లేం. కోర్ కమిటీకి నిర్ణయించి ఎవరికి టికెట్ ఇచ్చినా ప్రధానంగా ఈ సార్కు టికెట్ ఇవ్వాలని మేము రాహుల్ గాంధీని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాస్తవంగా ఎల్హెచ్పిఎస్లో మేము పనిచేస్తున్నాం. ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు కూడా పోటీలో ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు కనుక టికెట్ వస్తే బెల్లయ్య నాయక్ని గెలిపిస్తాం. సారు టికెట్ తీసుకొస్తే సార్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతంలో 4 లక్షలకు పైగా ఓట్లు, లంబాడీల ఓట్లు ఉన్నాయి, గిరిజనుల ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సామాజిక కార్యకర్తలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఇతర విప్లవ శక్తులను కూడా కలుపుకొని సార్ కోసం కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఒక వాదన ఉంది, కుల సంఘాలని అంతగా నమ్మరు, కుల సంఘాల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఆఫర్ పెడితే వాళ్ళు అటువైపు మొగ్గే ఛాన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఆ రకమైన అడుగులు వేయబోతున్నారా రాబోయే రోజుల్లో? మేము గత 10 సంవత్సరాలుగా లంబాడి హక్కుల పోరాట సమితి ఈ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసినాం. ఆ రాజీలేని పోరాటంలో ప్రతి సమస్య మీద తీవ్రమైన సమరశీల పోరాటం చేసినాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు డోర్నకల్ నియోజకవర్గంలో 93,000 లంబాడీల ఓట్లు ఉన్నాయి. అందులో 52,000 ఓట్ల మెజార్టీతో గెలిపించింది లంబాడీలే. లంబాడీలు ఎక్కడైతే 43 స్థానాల్లో లంబాడీల ఓట్లు ఉన్నాయో ఆ లంబాడీల ఓట్లతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మా లంబాడీలకు భవిష్యత్తులో అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకోం. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, బీజేపీని ఓడించడం కోసం, ఈ భారత రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసే ప్రమాదంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీని ఓడించడం కోసం మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటాం. అభ్యర్థి ఎవరైనా సార్ కోసం మాత్రం ఈ ప్రాంతంలో మేము ప్రచారం కోసం ఈ నియోజకవర్గాల్లో మొత్తం సదస్సులు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలతో 7 నియోజకవర్గాల్లో ఈరోజు ఎట్లయితే నిర్వహించుకున్న సభలు, సమావేశాలు కలిసి వచ్చే శక్తులను అందరినీ కలుపుకొని పోతాం. ఓకే, కానీ ఒక క్వశ్చన్ అయితే లేవనెత్తుతా ఉంది, కరెక్ట్గా మీ దగ్గర ఆచరణాప్రాయమైనటువంటి ఒక డైరెక్షన్ లేదని చెప్పేసి దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మేము మొన్ననే మానకోట జిల్లా కేంద్రంలో అనంతరాద్రిలో సమావేశం పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కొరివి డోర్నకల్ నియోజకవర్గంలో పెట్టుకున్నాం. ఎల్లుండి ఆదివారం నాడు ఇల్లందులో పెట్టుకుంటాం. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడే కదా సారు వచ్చి నేను పోటీలో ఉంటానని, నేను కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా నాకు మించిన సీనియర్ ఎవరు లేరు, వాస్తవంగా సార్కు మించిన మన లక్ష్మీనారాయణ సార్కు మించిన సీనియర్ ఎవరు లేరు, తప్పకుండా సార్కి ఇవ్వాలని మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ఓకే సార్, మీరు చెప్పండి, యాక్చువల్లీ లక్ష్మీనారాయణ నాయక్ గారికి పొలిటికల్ పరంగా అన్యాయం జరిగిందని చెప్పేసి కొంత టాక్, యాక్చువల్లీ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేసి, ఇప్పుడైనా సరే ఎంపీ టికెట్ ఖచ్చితంగా రాబోతుందా, మీరేం చెప్తారు? డెఫినెట్లీ డాక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారు ఒక సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పై అధికారులతోటి సోనియా గాంధీ గారితో కావచ్చు, రాహుల్ గాంధీ గారితో కావచ్చు, మల్లికార్జున ఖర్గేతో కావచ్చు, నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ వచ్చినటువంటి దీపా మున్షి గారు కావచ్చు, మేము వారందరికీ మా ఆర్గనైజేషన్ పరంగా లెటర్ల ద్వారా కావచ్చు, అనేక రకాల ఏ రకంగా కావచ్చు డాక్టర్ సార్ లక్ష్మీనారాయణ సార్ గారికి టికెట్ రావడం కోసం 100% మా వంతు సహకారం చేస్తాం. 100% సార్ టికెట్ వస్తే మేము గెలిపిస్తాం. రైట్ సార్, మీరు చెప్పండి, యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, పాలకుర్తి టికెట్ని మీరు త్యాగం చేయడం జరిగింది, ఆ విషయం అందరికీ తెలుసు. ఏంటి, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ప్రజెంట్ యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా? బీవీఆర్ న్యూస్ ద్వారా మహబూబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను గతంలో అంటే 2018లో రాఘవరెడ్డి గారు పాలకుర్తిలో ఓడిపోయిన తర్వాత నేను పోటీ చేయనని చెప్పేసి వెళ్ళిపోతే ఆయనే స్వయంగా పాలకుర్తికి ఇన్ఛార్జి మీరే అని చెప్పేసి నన్ను ప్రకటించేసి పాలకుర్తి బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది.
తో పార్టీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, లేకుంటే మీ ఇతరత్ర పెద్ద నాయకులందరూ కూడా పాలకుర్తిలో నువ్వు ప్రస్తుతానికి పనిచేయని చెప్పేసి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు కూడా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం కావచ్చు, రేవంత్ రెడ్డి గారి జోడో యాత్ర కావచ్చు, లేకుంటే ప్రియాంక గాంధీ గారి హైదరాబాద్ సరూర్ నగర్ ప్రోగ్రాం కావచ్చు, లేకుంటే గజ్వేల్ ప్రోగ్రాం కావచ్చు, చాలా కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేయడం కోసం పాలకుర్తిలో మేము పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే 66 సంవత్సరాల వయసున్న దయాకర్ రావు, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా అప్రతిహతంగా గెలుస్తున్న దయాకర్ రావును పాలకుర్తిలో గిరిజన ఓట్లతో ఒక కొత్త ఎమ్మెల్యేను యశస్విని రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అందులో నా శ్రమ, నా జాతి పాత్ర, అలాగే నాతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి పరిచయాలు, ప్రమేయాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ టికెట్ ఇష్యూలో కూడా మరి ఠాక్రే గారు ఖచ్చితంగా మీకు రాబోయే ఎన్నికల్లో మీకు న్యాయం జరుగుతుంది, మేము చేస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగా మహబూబాద్ పార్లమెంటును నేను, ఇది ఎస్టీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి మహబూబాద్ పార్లమెంటును నేను ఆశిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ముఖ్యంగా పార్టీ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో కుల సంఘాలతోని, జాతి పెద్దలతోని, ప్రజాస్వామ్యవాదులతోని, ఎవరైతే బీజేపీతోని వ్యతిరేకంగా పోరాడే శక్తులందరితో కలుపుకొని పోవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులోనే ఈ మొన్న అనంతగిరిలో మహబూబాద్లో మీటింగు, ఈరోజు వీరభద్రస్వామి గారి సన్నిధిలో వారిని మొక్కులు చెల్లించేసి వారికి ఈ మహబూబాద్ ప్రాంతానికి మంచి ప్రజాస్వామ్యవాద్యమైన నాయకుడిని తీసుకురావాలి, ప్రజాస్వామ్యం గెలవాలనే ఉద్దేశం దేవుని కోరుకోవడం జరిగింది. అందులో భాగంగానే దేవుడు ఎక్కడుంటాడు అంటే ప్రజల రూపంలో ఉంటారు, ఎవరైతే మంచి ఆలోచిస్తారో వారి రూపంలో ఉంటారు. కాబట్టి ప్రజలందరికీ కూడా పేరు పేరున కలిసి మరి నేను అభ్యర్థిగా ఉంటాను, మీరందరూ నాకు సహకరించాలని చెప్పేసి నేను వాళ్ళకు కోరుతా ఉన్నాను. ప్రజల నుండి చాలా పెద్ద మొత్తంలో స్పందన కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, నాకు కూడా అవపడతా ఉంది, కుల పెద్దలతోని మీరు మమేకం అవుతా ఉన్నారు, రోజుల వారీగా మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ వరకు ఓకే. టికెట్ పైన మీకు క్లారిటీ ఉందా? టికెట్ కంపల్సరీ మీకు వస్తుందని చెప్పేసి ఎలా ధీమన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అయితే పార్లమెంటు స్థానం, మహబూబాద్ పార్లమెంటు స్థానం అనేది ఎస్టీ రిజర్వ్డ్. నేను దీనికి అన్ని రకాలుగా నేను అర్హుణ్ణి. అయితే నాకున్న ఇంకో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 25 సంవత్సరాలుగా నేను కట్టుబడి ఉన్నాను. రెండవది ఏంటంటే మా శ్రీమతి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా 2006-11లో విజయవంతంగా ఈ ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. ఈ కురివి ప్రాంతానికి, ఈ మహబూబాద్ ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. వాటితో పాటు 2009లో, 14లో, 18లో, 23లో కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను ఇవ్వండి అని చెప్పేసి నేను అప్లికేషన్ పెట్టుకోవడం, వాళ్ళు పరిశీలిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కాకుండా 18 నుండి 23 వరకు పాలకుర్తి నియోజకవర్గానికి ఎవరు లేకపోతే ఒక జనరల్ స్థానానికి ఒక ఇన్ఛార్జిగా వ్యవహరించేసి పార్టీ బలోపేతానికి నేను పనిచేశాను. నేను పనిచేసిన ప్రాంతంలో, కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది, యశస్విని రెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే నేను పార్టీకి ఎంత సేవ చేశాను, పార్టీ గుర్తించిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అందరి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాను. అదే విషయము నా సోదరులందరికీ కూడా నేను అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడున్న 35 మండలాలు ఏవైతే ఉన్నాయో మహబూబాద్ పార్లమెంటు స్థానంలో అన్ని మండలాలలో అన్ని వర్గాలతో ప్రజలతో మమేకమయ్యేందుకు నేను బయలుదేరాను. ఓకే, కానీ ఇక్కడ మీరు ఓన్లీ కుల పెద్దలతోనే మమేకం అవుతా ఉన్నారు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటిది? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. సో వాళ్ళందరికీ కూడా ఒకటి అర్థమవుతున్నది, మా నాయకుడు, మేము ఎలాగూ మా కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీకే సహకరిస్తారు. అంటే నేను కాకపోయినా వేరే వాళ్ళు ఏ అభ్యర్థి వచ్చినా సరే వారికి సహకారం చేస్తారు, అంటే నేను వచ్చినా సహకరిస్తారు. నేను అదనంగా ఏం చేస్తున్నాను, కుల సంఘాలను, ఇతర నాయకులను, సామాజిక వర్గవాదులను, ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకారం చేయమని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే నా పార్టీకి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వాళ్ళు ఎక్కడున్నా సరే నా గురించి ఆలోచిస్తారు, నేను ఎక్కడున్నా సరే వారి శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి బీవీఆర్ ద్వారా మహబూబాద్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఉండేటువంటి 7 నియోజకవర్గ ప్రజలకి ఆస్పిరెంట్ స్థాయిలో ఉన్నటువంటి మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ఖచ్చితంగా 7 నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు, మిగతా వేరే పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యవాదులకు కూడా బీవీఆర్ వేదిక ద్వారా వాళ్ళకు కోరేది ఏంటంటే పార్టీ కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం నా శక్తి వంచన లేకుండా, నా తెలివి మేరకు, నా పరిచయాలతోని సాధ్యమైనంత వరకు ఈ వేరే జనరల్ స్థానంలో ఉన్న పోటీ చేసే పార్లమెంటు అభ్యర్థులతో సమానంగా ఖచ్చితంగా మీకోసం సేవ చేస్తాను, పనిచేస్తాను. నేను మీకు ఏ రకంగా అయినా సరే
పనికొచ్చే వ్యక్తినే. మీరు నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి. నన్ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేసేందుకు మీ వంతు సహాయంగా మీరెక్కడున్నా సరే డాక్టర్ లక్ష్మీనారాయణకు టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి ఈ వేదిక నుండి కోరుతున్నాను. టికెట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ రుణము ఒక ఎంపీగా నేను ఖచ్చితంగా తీర్చుకుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ కుల పెద్దలు ఇక్కడ చాలా మందిని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. మోర్ దాన్ 500 ఇక్కడ 500 పైచులకు ప్రజలైతే ఉన్నటువంటి అందులో కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, యాక్చువల్లీ మీ యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థి మీరు ఎక్కడి నుంచి వచ్చి యాక్చువల్లీ మీరు లకావత్ లక్ష్మీనారాయణ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మాది చిన్నగూడూరు మండల్ డోర్నాగల్ కాన్స్టెన్సీ. నేను LHPS మండల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అనేది సుపరిచితంగా 2006లో ధనవంతి మేడం జడ్పీ చైర్మన్ చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సుపరిచితంగా ఉన్నారు. కాబట్టి వారి సేవలు మహబూబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే వారి సేవలు మరింత ఆలోచనతోని ముందు సాగాలని కోరుకుంటున్నాం. రైట్ సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? వారిలో మీరు గ్రహించినటువంటి క్వాలిటీస్ ఏంటి? అవునండి, ఈరోజు కురివి మండలంలో శ్రీ వీరభద్ర స్వామి గుడి ఆవరణంలో నేను నర్సులపేట నుంచి LHPS మండల ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. సార్ గతంలో వారి శ్రీమతి గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు కాబట్టి ఈ మా LHPS ఆధ్వర్యంలో సార్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కనుక ఇస్తే మేము వారి పార్టీ గెలుపు కోసం మేము నిరంతరంగా కృషి చేస్తామని కోరుకుంటున్నాం. రైట్ సార్ మీరు చెప్పండి సార్, యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, మీరు ఎందుకని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీ స్ట్రాటజీ ఏంటిది? మాది వావిలాల బోటిమీ తండ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. నేను కాంగ్రెస్ నెల్లికూరు మండల LHPS మండల అధ్యక్షుడిని. ఈ అంతకుముందు మేడం కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిరు కాబట్టి అప్పుడు పరిచయం. ఇలాంటి క్యాండిడేట్ వస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి సారి టికెట్ వస్తే పెద్ద ఎత్తున 120 తండలు తిరిగి భారీ ఎత్తున మెజారిటీగా గెలిపిస్తామని చెప్పి నా వంతు సాయం చేస్తాను. రైట్ సార్ మీరు చెప్పండి, యాక్చువల్లీ ఇక్కడ ఇంతమంది క్రౌడ్ వచ్చిళ్ళు, పబ్లిక్ ఇంతమంది రావడానికి గల కారణకులు మీరు కూడా ఉన్నారు అందులో. యాక్చువల్లీ మీరు ఎందుకని సపోర్ట్ చేస్తూ ఉన్నారు? నా పేరు ముఖ్య బాలాజీ నాయక్. మాది సీరోల్ మండల్ ఉప్పర్గూడెం గోపతండ గ్రామ పంచాయతీ. నేను డోర్నాకల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఈసారి పోటీలో ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా సపోర్ట్ ఇస్తూ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని 50,000 పైచిలుకు ఓటు మెజారిటీతో మేము గెలిపించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి టికెట్ వస్తే 50,000 కాదు, ఇప్పుడు 4 లక్షల పైన ఓట్లు మాత్రం కంపల్సరీ గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. ఓకే, కానీ ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారు కదా, మరి పాత వాళ్ళు ఉన్నారు కదా, దీనిపైన క్లారిటీ ఇవ్వండి. పాత వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈసారి కంపల్సరీగా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఏంటంటే చాలా మోస్ట్ సీనియర్ పర్సన్ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో. ఈ నియోజకవర్గం నుంచి అతనికి చాలా సీనియర్ పర్సన్, మంచి అవగాహన, రాజకీయ పరంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వారికి టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉంటుంది కనుక అలాంటి వారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్, నేను డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్, పుట్టింది తూర్పు తండ మాదాపురం దేవరపల్లి మండలం పాలకుర్తి నియోజకవర్గం జనగాం డివిజన్. చదువు భువనగిరిలో, కొడకండ్లలో, నాగార్జున సాగర్లో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో, గాంధీ మెడికల్ కాలేజీలో చదివాను. ఎంబీబీఎస్ తర్వాత డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ DCH అండ్ MS చేశాను. బహుశా డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంటే ఎంబీబీఎస్లో ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తారు. ఇదే ఉస్మానియాలో ఇప్పుడు మనకు సుపరిచితులైన డాక్టర్ మురళీ నాయక్ గారు మహబూబాద్ ఎమ్మెల్యే. ఆయన నాకు 1 year జూనియర్. నేను 87వ సంవత్సరం బ్యాచ్, ఆయన 88 సంవత్సరం బ్యాచ్. మన డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్పు, ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే. ఈయన నాకు 4 సంవత్సరాలు, అంటే ఈయనది 92 బ్యాచ్. అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి మేము ముగ్గురమే కాకుండా ఇక్కడ ఇల్లందులో డాక్టర్ రామచంద్ర నాయక్
మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేసి టీఆర్ఎస్ పార్టీలో పోయిన అతను ఆరామ్ చేశాడు. ఇప్పుడు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా ఆయన మాకు ఉస్మానియా మెడికల్ కాలేజ్. మొత్తం ఈసారి 17 మంది ఎమ్మెల్యేలు డాక్టర్లు గెలిస్తే అందులో 7 ఎమ్మెల్యేలు ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి ఉన్నారు. అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు మీకు ఐడియా కోసం చెప్తున్నాను. దాని తర్వాత 1999లో ఆగస్టు 27 నాడు జనగాంలో నేను హాస్పిటల్ సాయికృష్ణ నర్సింగ్ హోమ్ జనగాంలో స్టార్ట్ చేసిన. అదే రోజు నేను కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాథమిక కార్యకర్త కూడా నేను జాయిన్ అయ్యాను. ఆ రోజు జనగాంలో 99 ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉండే. పొన్నాల లక్ష్మయ్య గారి కోసం ఆ రోజు నుండి పనిచేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండడము, ప్రజల్లోకి వైద్యపరంగా సేవ చేస్తూ ఉంటే, ప్రజల్లో ఉంటూ డాక్టర్ తానే కాకుండా ఒక ప్రజాసేవకుడిగా ప్రజాప్రతినిధిగా రావాలని చెప్పేసి ప్రగాఢ కోరికతోనే జనగాంలో హాస్పిటల్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా 2006లో మా శ్రీమతికి లాకావత్ ధన్వంతికి మా సొంత మండలం దేవతల మండలం నుండి జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ వచ్చేసి మేము గెలిచి ఈ మొత్తం పాత వరంగల్ జిల్లాకు అప్పుడు 12 నియోజకవర్గాలు 51 మండలాలు దానికి జిల్లా పరిషత్ చైర్మన్గా మేడం జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇదే మండలం నుండి కురి మండలం నుండి బండి సురేందర్ రెడ్డి వాళ్ళ శ్రీమతి గారు బండి భారతమ్మ ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీగా మాకు కూడా వారి సహాయ సహకారాలు అందించారు. తర్వాత 2006-11 నుండి 6 నుండి 11 వరకు 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2009లో డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్ అయితే పాలకుర్తి నియోజకవర్గంలో 61,000 ఎస్టీ జనాభా అంటే ప్యూర్లీ లంబాడ జనాభా, బంజారా జనాభా 61,000, 49,000 ఓటర్లు. మొదటి లిస్టులో పాలకుర్తి ఎస్టీ నియోజకవర్గం అయింది 2009లో. నర్సంపేట కూడా ఎస్టీ నియోజకవర్గం అయింది. కానీ అప్పటి రాజకీయ కారణాల చేత ముత్యాల శ్రీనివాసరావు టీఆర్ఎస్ పార్టీని వీడేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయనకు వేరే నియోజకవర్గం ఇచ్చే అవకాశం ఎక్కడ లేదు కాబట్టి వారికి పాలకుర్తి నియోజకవర్గం జనరల్ స్థానం కోసం చెప్పేసి కొద్ది జనాభా తేడాతో పాలకుర్తిని ఎస్టీ నుండి జనరల్ స్థానం చేయడం జరిగింది. ఒకవేళ ఎస్టీగా ఆ రోజు ఒకవేళ రిజర్వ్డ్ మామూలుగా జనాభా ప్రాతిపదికన అయి ఉంటే 2009, 14, 18, 23 4 సార్లు గెలవడమో లేకుంటే ఏదైనా పదవి అలంకరించడమో లేకుంటే పోటీ చేయడమో 4 సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి నాకు అవకాశం వచ్చేది. కానీ అది జనరల్ అయిపోయింది. నేను అడుగుతా ఉంటే జనరల్ స్థానంలో నువ్వు ఒక ఎస్టీ అభ్యర్థికి ఎట్లా టికెట్ అడుగుతావు అని చెప్పేసి నన్ను అడగడం. మరి నేను ఎక్కడ అడగాలి అంటే మహబూబాద్ ఉన్నది, డోర్నకల్ ఉన్నది, అక్కడ పోయి అవి ఎస్టీ రిజర్వ్ స్థానాలు కదా, అక్కడ టికెట్ అడగండి అని చెప్పేసి నాకు చెప్పడం. సరే మనం పెద్దోళ్ళతో పంచాయతీ ఎందుకు, మనం రిజర్వ్ స్థానంలో ఉన్న చోటనే మనం టికెట్ అడగాలని చెప్పేసి మహబూబాద్ టికెట్ అడగడం. నేను నాన్ లోకల్ అని చెప్పేసి అంటే నువ్వు పాలకుర్తివి ఇది వేరే వాళ్ళు ఉండని చెప్పేసి 2009లో కవితమ్మ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. 14లో వారు పోటీ చేసేసి వారు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఎట్లా పోయింది. ఎంపీ టికెట్ ఒకే ఇంట్లో 2 ఎట్లు ఇస్తాము, మీ భార్య ఆల్రెడీ జడ్పీ చైర్మన్ ఉన్నారు కదా, మీకు ఎంపీ ఎట్లు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పేస్తే 2009లో బలరాం నాయక్ గారు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. దాని తర్వాత వారు 2014లో వారే ఎంపీకి నిలబడ్డారు, ఓడిపోయారు. 18లో వారే ఎంపీకి నిలబడ్డారు, ఓడిపోయారు. 18లో మహబూబాద్కు ఎమ్మెల్యేగా నిలబడ్డారు, వాళ్ళు ఓడిపోయారు. అది వారికి అట్లా జరిగింది. అది అయితే మేము ప్రతిసారి ఎమ్మెల్యే టికెట్ అడగడము అవకాశం రాకపోవడము, ఎంపీ టికెట్ అడగడము అవకాశం రాకపోవడము, స్థానికంగా సరే ఇక రిజర్వ్ స్థానంలో మాకు లేదు కదా, మా సొంత స్థానంలోనే ఎట్లనే చేసి ఫైట్ చేయాలని చెప్పేసి 2018లో జంగా రాఘవరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పాలకుర్తి టికెట్ ఇస్తే ఆ టికెట్లో ఇక వారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వారు ఇన్ఛార్జ్గా కంటిన్యూ చేస్తే బాగుండు. కానీ ఎందుకనో దయాకర్ రావుతో భయపడిపోయి ఆయన నేను పాలకుర్తిలో పోటీ చెయ్యను అని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర, బట్టి విక్రమార్క గారి దగ్గర అందరి దగ్గర చెప్తే మరి మీరు తప్పుకుంటున్నారు, పాలకుర్తిని ఎవరు చూస్తారు అని చెప్పేసి వాళ్ళే ఈయనను ప్రశ్నించడం. మాది గత చరిత్ర అంటే జడ్పీ చైర్మన్ అంటే ఒక మంత్రి స్థాయి చరిత్ర, జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అని చెప్పేసి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అయితే అక్కడ ఉంటారని చెప్పేసి నాకు పీసీసీ పదవి కూడా ఇప్పించిన దాంట్లో జంగా రాఘవరెడ్డి గారే ఫస్ట్ పర్సన్ పీసీసీ పదవి ఇప్పించారు. ఈయననే మన ఎమ్మెల్యే క్యాండిడేట్, మన ఇన్ఛార్జ్ అని చెప్పేసి నాకు చెప్తే ఇప్పటి వరకు 12 నియోజకవర్గాల్లో ఏ జనరల్ అభ్యర్థి కూడా తీసిపోని విధంగా దాదాపు 2-3 కోట్ల రూపాయలతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పాలకుర్తి నియోజకవర్గంలో చేయడం జరిగింది. 6 నెలల క్రితం వరకు కూడా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయకే
పాలకుర్తి అభ్యర్థి అని చెప్పేసి ప్రచారం రాష్ట్రం మొత్తం జరిగింది. కానీ మళ్ళీ ఇంకో ప్రశ్న వేసేటోళ్ళు, జనరల్ స్థానంలో మీకు ఎట్లిస్తారు అని చెప్పేసి మళ్ళీ ఇంకో ప్రశ్న తీసుకొచ్చేసి నా ముందు పెట్టేసి చివరి నిమిషంలో ఝాన్సీ రెడ్డికి టికెట్ ఇస్తామన్నారు. ఝాన్సీ రెడ్డి గారి తర్వాత యశస్విని రెడ్డికి టికెట్ ఇస్తామన్నారు. మొత్తానికి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే నాకేమన్నారంటే, ఇప్పుడు ఏదో కారణాల చేత, రాజకీయ కారణాల చేత వారికి టికెట్ ఇస్తున్నాము, మీరు మాత్రం పనిచేయాలని చెప్పేసి అంటే, చాలామంది మనలాంటి మిత్రులు మీరు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాలి, అది చేయాలని చెప్పేసి అన్నా సరే పార్టీకి వ్యతిరేకంగా మనం పోవద్దు, పార్టీ లైన్లో నడవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో నా శక్తి వంచన మేరకు 5 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తలను కాపాడినా, 5 నెలలుగా ఝాన్సీ రెడ్డి కోసం, యశస్విని రెడ్డి గెలుపు కోసం అని చెప్పేసి నా వంతు సహాయ సహకారాలు చేసిన. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావు, కేసీఆర్ తర్వాత, కేటీఆర్ తర్వాత ఎవరైనా పెద్ద లీడర్ ఎవరు ఉన్నారు అంటే దయాకర్ రావు ఉన్నాడు. అటువంటి దయాకర్ రావు ఎక్కడ ఓడిపోతాడు అని చెప్పేసి అనుకున్న దయాకర్ రావును మన గిరిజన ఓట్లతోనే దయాకర్ రావును ఓడించడం జరిగింది. అందులో ఎవరో ఒక్కరోజు పనిచేసేసి నా మూలంగానే పార్టీ గెలిచిందని చెప్పేసి ఎవరైనా పాలకుర్తులు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో కాలం మనం ఒక మొక్కను పెంచాలంటేనే నాటేసి దాన్ని నీళ్లు పోస్తే కానీ 5 నెలలకు 6 నెలలకు అది కక్కి కాయదు. సో అట్లా నేను పార్టీని 99 నుండి పట్టుకొని ఉన్నాను. 2006లో జడ్పీ చైర్మన్, 2009లో 14లో 18లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి రాకపోయినా సరే కార్యకర్తలతో మమేకమై అందరినీ కూడా కలుపుకొని పోవడం, నా ఒక్కరి శక్తే కాకుండా అందరి శక్తులు కలిసి దయాకర్ రావు మీద ఈరోజు గెలవడం జరిగింది. గెలిచింది యశస్విని రెడ్డి అయితే గెలిపించింది ఎవరంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారి పేరు సంపాదించిన అనుకున్నది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మీకందరికీ అంటే సూటిగా డైరెక్ట్గా సుత్తి లేకుండా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మహబూబాద్ పార్లమెంటు ఎన్నికలు ఒక 2 నెలల్లో రాబోతున్నాయి. కొందరు అంటున్నారు ఫిబ్రవరి 15కు 20కు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కొందరు అంటున్నారు, కొందరు మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే పార్లమెంటు సీట్లు ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. మహబూబాద్ స్థానమేమో ఇది. అయితే దాదాపు ఇక్కడ 18-19 లక్షల ఓటర్లు మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉంటే దాదాపు 5 నుండి 6 లక్షల ఓటర్లు, అంటే సంఖ్య నాకు ఖచ్చితంగా తెలియదు కానీ 5 నుండి 6 లక్షల ఓటర్లు ఎస్టీ ఓట్లు ఇక్కడ. అందులో దాదాపు 4 లక్షల ఓట్లు బంజారా ఓట్లు అని చెప్పేసి నాకు ప్రాథమిక సమాచారం ఉన్నది. ఇన్ని ఓట్లున్న మహబూబాద్ పార్లమెంట్లో 7 స్థానాలలో 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 6 స్థానాలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన దాంట్లో బంజారా సోదరులే ఇక్కడ ప్రాథమిక భూమిక పోషించరు. పాలకుర్తిలో కూడా బంజారా సోదరులే మరి ప్రాథమిక భూమిక పోషించారు. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ పార్లమెంటు ఒక బంజారా బిడ్డకే ఇస్తుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే అట్లా కాకుండా ఏదో వివిధ రాజకీయ కారణాల చేత ఏదైనా నిర్ణయం తీసుకుంటా ఉంటే అది ఎట్లుంటుందో మనం అందరం ఊహించలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒక బంజారా బిడ్డను తీసుకున్నప్పుడే మరి అందులో ఆ బిడ్డ లక్ష్మీనారాయణ అయితేనే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకు అని చెప్పేసి చెప్తున్నానంటే 25 సంవత్సరాల రాజకీయ అనుభవం, రాజకీయం పట్ల పూర్తి అవగాహన. నేను 2004లో, 2005లో, 1994లో, 95లో, 2001లో నేను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు పోయిన వ్యక్తిని. మెడికల్ సబ్జెక్టులే కాకుండా పరిపాలనకు సంబంధించిన అన్ని శాస్త్రాలు ఏదైతే పాలిటీ, ఎకానమీ, అడ్మినిస్ట్రేషను, సివిల్ అడ్మినిస్ట్రేషను, మిగతా సబ్జెక్టుల గురించి కూడా నాకు అంటే పుస్తకపరమైన అనుభవంతో పాటు 2006-11 నుండి పరిపాలనకు సంబంధించిన అనుభవం కూడా ఉన్నదనే సంగతిని మీ ద్వారా ఈ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అదొక్కటే కాకుండా నేను నేర్చుకున్న చదువుల మూలంగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటము, హిందీలో అనర్గళంగా మాట్లాడటము, మిగతా భాషలను కూడా ఎంతో కొంత అర్థం చేసుకునే అవకాశము, శక్తి నాలో ఉన్నది. పార్లమెంటు అభ్యర్థిగా ఒకవేళ నాకు అవకాశం వస్తుందంటే ఈ ప్రాంతంలోని ముఖ్యంగా గిరిజన సమస్యలు అంటే బంజారా బిడ్డల సమస్యలు కావచ్చు, ఆదివాసీ కోయాగోండు వారి సమస్యలు కావచ్చు, అలాగే అణగారిన వర్గాలు దళితుల సమస్యలు కావచ్చు, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంపీ, ఎమ్మెల్యే అవకాశాలు వారికి లేనప్పటికీ వారి సమస్యలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి బీసీ సమస్యలను కూడా పార్లమెంటులో చెప్పడానికి నాకు ఓపిక, కొద్దిగా అవగాహన, కొద్దిగా సమాచారము, భాష, శక్తి అన్నీ నాకున్నాయి. దాంతోపాటు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏవైతే పరిచయ కార్యక్రమాలు ఉన్నాయో ఈ పరిచయ కార్యక్రమాలు కూడా మా శ్రీమతి గారి ద్వారా, మాజీ జడ్పీ చైర్మన్ అంటే ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 2006-11లో నేను జడ్పీ చైర్మన్ చేసినప్పుడు చాలా కార్యక్రమాలు చేశాము.
కార్యక్రమాలు చేయడమే కాకుండా అందరితోని దాదాపు చాలా మందితో, వేల మంది, లక్షల మందితో కూడా వ్యక్తిగత పరిచయాలు బాగున్నాయి. వీటికి తోడు అన్ని రకాలుగా సామాజికంగా కావచ్చు, పరిచయపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మిగతా ఏ విషయంలోనూ కావచ్చు, వేరే పార్టీ వాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా అన్నిటినీ తట్టుకునే ఓపిక, శక్తి మాలో ఉన్నది. ఇది డబ్బు అంశం అనేది చివరి నిమిషంకి వస్తుంది. కానీ ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా మన కింద నుండి వార్డ్ మెంబర్గా రిప్రజెంట్ చేయాలంటే ఏముండాలి, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అయితే ఏముండాలి, ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేయాలైతే ఏముండాలి, ఒక ఎంపీగా మన గురించి పార్లమెంట్లో మాట్లాడాలంటే ఒక వ్యక్తికి ఏముండాలి అనేది ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకని చెప్పేసే నేను బహుశా నేను ఫిట్ క్యాండిడేటే కాకుండా ఫిట్టెస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసి నాకు నేను అనుకుంటున్నాను. అది మీకు కూడా అనిపిస్తే మీరు నన్ను ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా శ్రీమతి గారు కూడా, జడ్పీ చైర్మన్ గారు కూడా ఆ రోజు చాలా విజయవంతంగా తన పదవిని పూర్తి కాలం చేశారు. కొందరిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. సార్, మేడం గారు, జడ్పీ చైర్మన్ గారు, వారైతే మహిళా స్థానంలో వారు ముందుకు వస్తారు కదా, మీరు ఒక జెంట్స్గా మీరు ఎలా ముందుకు వస్తున్నారు అని చెప్పేసి నాకు కూడా అక్కడక్కడ ప్రశ్నలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ పదవి అనేది ఒక మహిళ లేకుంటే పురుషుడని కాకుండా ఒక ఎంపీగా ఉండాలంటే ఒక క్యాండిడేట్కి, అభ్యర్థికి కావాల్సిన లక్షణాలు ఏంటి? ఒకటి ఏంటంటే అప్రోచబిలిటీ. ఇప్పుడు మామూలుగా రాజకీయంలో ఎక్కువ మంది తిరిగేటోళ్ళు యువత, జెంట్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. మీకు నేను మా శ్రీమతి కన్నా ఎక్కువ తొందరగా నేను మీకు అప్రోచ్ అవుతానేమో, మీకు దొరుకుతానేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేడం గారు కూడా దొరుకుతారొచ్చు, నాకు అవకాశం లేకుండా మేడం కూడా దొరుకుతారొచ్చు, కానీ అందరికన్నా ఎక్కువగా నేను మీకు దొరుకుతానేమో. ఎందుకంటే జెండర్ బయాస్ అనేది ఉండదు, ఈజీగా మాట్లాడవచ్చు, ఏ టైంలో ఎనీ టైంలో మాట్లాడవచ్చు. ఒకటి, మీ ఇష్యూలను రాష్ట్ర స్థాయిలో కావచ్చు, పార్లమెంటు స్థాయిలో కావచ్చు ఎఫెక్టివ్గా డెలివరీ చేస్తానేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడి సమస్యలు ఇట్లున్నాయి అని ఒప్పించగలనేమో. భాష నాకు అడ్డంకి కాదు, నేను మాట్లాడే వ్యవహారం నాకు అడ్డంకి కాదు. మీ అందరి సమస్యలను నేను పార్లమెంటు స్థాయి వరకు నేను తీసుకెళ్తానేమో అని చెప్పేసి ఒక ప్రగాఢమైన నమ్మకం నా మీద నాకున్నది. కాబట్టి నేనే అభ్యర్థిగా డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ మహబూబాద్ పార్లమెంట్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రావాలని చెప్పేసి ప్రజలందరూ కలిసి విన్నవించుకోవాలని చెప్పేసి నాకు నేనుగా నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే మీకందరికి కూడా కలిసేసి నా అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచండి అని చెప్పేసి డైరెక్ట్గా, ప్రత్యక్షంగా మీతో చెప్పుకొని అడిగి మీ సహకారం తీసుకుందామని చెప్పేసి నేను ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాను. అయితే చాలామంది ఏం చెప్తా ఉంటారంటే ఎంపీ సీట్ అంటే, ఎమ్మెల్యే సీట్ అంటే లాబింగ్ చేయాలి, జనాలకు, పెద్ద నాయకులకు అందరికి పోయి రోజు వాళ్ళకి పోయి నమస్కారం పెట్టాలి, వాళ్ళకు దండం పెట్టాలి, కలవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ వారితో పాటు ముఖ్యంగా నేను ఏ ప్రజలకైతే సేవ అందించాలని చెప్పేసి అనుకుంటున్నానో వారితోని పరిచయం పెంచుకోవాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను క్షేత్రస్థాయిలోకి నేను రావడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని మీకందరికీ ప్రత్యక్షంగా, ఎందుకంటే డాక్టర్ సాబ్ వస్తుండట అని చెప్పేసి ఎవడో చెప్పడం కాకుండా నేనే వస్తున్నా అని చెప్పేసి నేను మిమ్మల్ని పరిచయం చేసుకున్న తర్వాత డాక్టర్ లక్ష్మీనారాయణ ఓకే, లేకుంటే పర్వాలేదు, లేకుంటే గుడ్డు, లేకుంటే వెరీ గుడ్, లేకుంటే మాకు అవసరం లేదు, ఏదో ఒకటి మీరు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మీరు నా గురించి తెలిసిన తర్వాతనే మీరు ఏమన్నా ఆలోచించగలుగుతారు. మీరు ఆలోచించేసి నేను ఒకవేళ ఫిట్టెస్ట్ క్యాండిడేట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ మహబూబాద్ పార్లమెంట్ అని చెప్పేసి మీకు అనిపిస్తే ఖచ్చితంగా నా గురించి ఎంత వీలైతే అంత, ఎక్కడ వీలైతే ఎక్కడ, లక్ష్మీనారాయణ అయితే మనకు సూటబుల్ క్యాండిడేట్, ఈయనకు ఎంపీగా మనం ప్రమోట్ చేద్దాము, మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచించండి. లేకుంటే మీ దృష్టిలో మీ అందరి ఆలోచన విధానం ప్రకారము, సారు మీరు మమ్మల్ని అడుగుతున్నారు, మేమందరం మీకు చెప్తున్నాము, మీకన్నా బలవంతుడు, గట్టోడు, లేకుంటే తెలివైనోడు, లేకుంటే మాట్లాడగలిగేటాడు, లేకుంటే పని చేయగలిగేటాడు, లేకుంటే సమస్యలను తీసుకెళ్లేటాడు, లేకుంటే అభివృద్ధి చెందుతాడు, పలాని ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, మీరు కూడా సహకరించాలంటే ఖచ్చితంగా నేను పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, వారికి కూడా కానీ మీ ఆలోచన విధానం మేరకు, మీ మాట సలహా ప్రకారం వరకు వారికి కూడా నేను సహకారం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. అది నాది 2వ ర్యాంకు. నా మొదటి ర్యాంక్ ఏంటంటే నేను బంజారా బిడ్డను. నా జాతి నాకు పుట్టుక ఇచ్చింది, నా జాతి నాకు చదువు నేర్పించింది,
నా జాతి నాకు ఎంబీబీఎస్ చదువు నేర్చుకునేటట్టు చేసింది, నా జాతి నాకు ఒక వైద్యుడిగా గుర్తింపు తెచ్చింది, నా జాతి నాకు జడ్పీ చైర్మన్ చేసింది, నా జాతి నాకు వివిధ అవకాశాలు అంశాలు నాకు చాలా ఇచ్చింది. కాబట్టి నాది ఫస్ట్ ప్రయారిటీ నా కమ్యూనిటీకి, నా పేద కమ్యూనిటీకి ఏదో ఒక రకంగా నాకు శాతనైనంత వరకు సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నా జనాలకు చేరుకోవాలని చెప్పేసి మీతో పరిచయ కార్యక్రమం ఏర్పరచుకుంటున్నాను. నాది మొదటి ర్యాంకు. నా కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ పూరర్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు, బంజారా కుటుంబంలో పుట్టినప్పటికీ నా లాంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏ వర్గాలకైతే ఉన్నాయో వారికి చేరువవ్వాలనే ఉద్దేశంతో అది నా మొదటి ర్యాంకు. నేను కాంగ్రెస్ పార్టీ ముదురు కార్యకర్తను, సీనియర్ కార్యకర్తను, మొండి కార్యకర్తను, 20 సంవత్సరాల కార్యకర్తను. టికెట్ ఇస్తే అభ్యర్థిగా బలవంతుడిగా ఫైట్ చేస్తాను, పోటీ చేస్తాను, గెలుస్తాను. ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ ఎవరికైతే సూచిస్తుందో పార్టీ అడుగుజాడల్లో నడిచి పార్టీ ఎవరికైతే సూచిస్తుందో వాళ్ళ గెలుపు కోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను. కానీ ప్రాథమికంగా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ ఎంపీ అభ్యర్థిగా నిలబడాలని చెప్పేసి నేను ఇక్కడ కోరుకుంటున్నాను. అదే మీకు అందరికీ నా పరిచయం. లక్ష్మీనారాయణ గారి నాయకత్వం. సో ఇక్కడ పబ్లిక్ నుంచి వెళ్ళి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారికి యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా అర్హులు అనే వాదన అయితే వినిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ టికెట్ అనేది వస్తుందా రాదా అదే తెలుసుకుందాం రాబోయే రోజుల్లో. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.